నమస్తే. రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జీవో నెంబర్ 49 మీద. నిన్న ముఖ్యమంత్రి ఈ జీవోని రద్దు చేసిందని, హోల్డ్లో పెట్టిందని చాలా పెద్ద ఎత్తున గిరిజనులు, ముఖ్యంగా కాంగ్రెస్కు చెందిన ఈ ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలంతా సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి షాల్వా కప్పారు. అయితే జీవో 49ని నిజంగానే రద్దు చేసిరా అంటే తాజాగా ఇచ్చిన ఈ మెమో ప్రకారంగా ఈ జీవో రద్దు కాలేదు, కేవలం హోల్డ్లో ఉన్నది అని మాత్రమే మనకు అర్థమవుతున్నది చాలా క్లియర్గా. మనం ఆ కాపీ చూస్తే అసలు ఈ జీవో 49 ఏంది? కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్, తెలంగాణలో ఉన్న ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని మహారాష్ట్రలో ఉన్న తడోబా రిజర్వ్ ఫారెస్ట్ని కలుపుతూ దాదాపు ఈ ఆసిఫ్ నగర్ డివిజన్ అండ్ కాగజ్ నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న 3 లక్షల ఎకరాలకు పైగా భూమిని ఈ టైగర్ ఫారెస్ట్ కింద పెట్టబోతున్నారు. దానికి కొమరం భీం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఒక నామకరణం కూడా చేశారు. ఇదంతా కేంద్రం ఆధ్వర్యంలో, కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 49 ఇచ్చింది. ఈ జీవో వచ్చిన వెంటనే ఈ దేశ మూలవాసులైన ఆదివాసులంతా రోడ్ల మీదకి వచ్చారు, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రీసెంట్గా మావోయిస్టులు కూడా ఒక భారీ లేఖ విడుదల చేశారు. ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి, ఎన్ని పులులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో భారతదేశం లెక్కల ప్రకారంగా 21 పులులు మాత్రమే ఉన్నాయి. ఈ 21 పులులకు ఆల్రెడీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది, ఇంకా అందులో కొన్ని వందల పులులు పెంచవచ్చు. మరి ఇప్పుడు దీన్ని ఎందుకు కొత్తగా తీసుకుంటున్నారు? ఇది ఆదివాసీ భూముల మీద, ఈ పోడు వ్యవసాయం చేసుకునే రైతుల మీద ఆదివాసీలను వెళ్ళగొట్టే కుట్ర తప్ప ఇంకొకటి కాదని వాళ్ళు కూడా ఒక లేఖ విడుదల చేశారు. మొత్తానికి గవర్నమెంట్ ఒక మెమో రిలీజ్ చేసింది. ఆ మెమోలో రద్దు అన్నది ఎక్కడా లేదు. చాలా క్లియర్గా మీరు స్క్రీన్ పైన ఆ మెమో చూడొచ్చు. మెమో నెంబర్ 3602 ఏనా, 3602 ఏమంటున్నారు? రిఫరెన్స్ జీవో ఎంఎస్ నెంబర్ 49 ఏ రోజు 30వ తేదీ 5వ నెల 2025న రిలీజ్ అయింది. ఇది రిఫరెన్స్ నెంబర్ 2 ఫ్రమ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కొమరం భీం ఆసిఫాబాద్. ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ రిపోర్టెడ్ బై ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కొమరం భీం ఆసిఫాబాద్ ఇన్ ద రిఫరెన్స్ సెకండ్ సైటెడ్ అంటే కలెక్టర్ the orders issued wide reference first cited for declaration of the tiger corridor area connecting the Kavval Tiger Reserve in Telangana to Tadoba Andheri Tiger Reserve in Maharashtra as ఈ రెండింటిని కలుపుతూ కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అండర్ సెక్షన్ 36A ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ అబియన్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఇది కేవలం హోల్డ్లో మాత్రమే పెట్టబడింది, ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు అని మాత్రమే ఇందులో ఉన్నది. మరి ఏం జరిగింది తెర వెనకాల? ఇప్పుడు అక్కడేమో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ కేంద్రము, ఇక్కడ రాష్ట్రము. కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి జీవో సరైంది కాదు అని ఆదివాసీలంతా వచ్చినప్పుడు రాహుల్ గాంధీ మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం, భారత రాజ్యాంగం ప్రకారం దేశం ముందుకెళ్ళాలి, వీళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ పార్టీనే ఇక్కడ అధికారంలో ఉంది. మరి రద్దు చేయకుండా ఇది ఎందుకు హోల్డ్లో పెట్టారు? ఇది సాధించి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవడం కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేలు, ఇది ఎంతవరకు కరెక్ట్? సీతక్కతో సహా దీని మీద ఒకసారి మాట్లాడదాం. తెర వెనక ఏం జరిగిందన్నది గాదా ఇన్నయ్య గారు నా ముందున్నారు, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్తే. నమస్తే. సో చాలామంది అంటున్నారు ఇది రద్దయిందని, కానీ ఈ జీవో చూస్తే, ఈ మెమో చూస్తే రద్దు కాలేదు, ఇది కేవలం హోల్డ్లో మాత్రమే పెట్టి ఉన్నది. సిచ్యువేషన్లు అటు ఇటు అయితే మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకురావడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గిరిజన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సీతక్కతో సహా రేవంత్ రెడ్డికి షాల్వా కప్పారు. సో మీకేం అర్థమవుతుంది టోటల్ ఎపిసోడ్లో? అంటే ఒక రకంగా వీళ్ళు నమ్మించి మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. వీళ్ళు నమ్మించి గొంతు కోయడానికి చేసిన ఒక పని మాత్రమే కనిపిస్తుంది. సరే, దీంట్లో ఆదివాసీ ఎమ్మెల్యేలకి, ఆదివాసీ నాయకులకి, సీతక్కతో సహా మరి ఇంగ్లీష్ పదాలు ఎంతవరకు అర్థమైనాయి, అబియన్స్కి డ్రాప్కి తేడా తెలియక రద్దు అని వాళ్ళు మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళు అట్లా ఉపన్యాసాలు ఇస్తున్నారా, ప్రకటనలు చేస్తున్నారా, సంబరాలు చేస్తున్నారా? ఆదివాసీలకు వాస్తవం కూడా మరి వీళ్ళు ఇంత పెద్ద కుట్ర జరిగింది అనేది వాళ్ళకు కూడా ఎంతవరకు అర్థమైందో మనం కూడా ఇంకా పరిశీలించాలి. ఎందుకంటే ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. మరి వాళ్ళు అసలు ఈ మొత్తంగా కూడా మెమోని ఏదైతే ఇప్పుడు మెమో వచ్చిందో 3602 మెమోని చదివిన అసలు వీళ్ళు వాళ్ళకి చూయించిండ్రా, వాళ్ళకి పైకి చెప్పడం, అక్కడికి పోయి వీళ్ళు సంబరాలు చేసుకునే కాడ మరి ఆ వివేక్ గారు అయితే చాలా
జ్ఞాని అంటారు, తర్వాత పెద్ద చదువులు చదువుకున్నాడు అంటారు. మరి ఆయన కూడా ఉన్నాడు, ఆ ఫోటోలు చూస్తే ఆయన కూడా ఉన్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భారతదేశంలో ఆయన ఏమో రాష్ట్రపతి భవన్లోనే పనిచేసి వచ్చిండు అన్నారు. మరి ఆయన కూడా ఉన్నాడు అక్కడ. ఆ ఫోటోలు చూస్తే చాలా వాళ్ళు కప్పే కాడ, సంబరాలు చేసుకునే కాడ. మరి వీళ్ళకి ఇంగ్లీషు రాదా, లేకపోతే కావాలనే ఇటువంటి వాళ్ళు ఆదివాసీ ఎమ్మెల్యేలు అయినటువంటి పాపం హెడ్మా బొజ్జు, ఆయనకి అది ఎంతవరకు అర్థమైందో ఎంతవరకు కాలేదు. సీతక్క, ఆమెకి ఎంతవరకు అర్థమైందో ఎంతవరకు అర్థం కాలేదో. ఆ దండవీటలు ఎమ్మెల్సీ, ఆయనకి ఏమైందో తెలియదు. ఇంకా అట్లా ఎవరెవరైతే అంటే హోల్డ్లో పెట్టారు కదా, ఇదొక విజయమే కదా, సక్సెస్సే కదా, వెనక్కి తగ్గిరు కదా అన్న ఒక అంచనాకు వాళ్ళు వచ్చి ఉంటారేమో. ప్రస్తుతానికైతే హోల్డ్లో ఉంది కదా, మళ్ళీ ఒకవేళ దాన్ని తెర మీదకి తీసుకొస్తే మళ్ళీ కొట్లాడదాం అని అనుకోవచ్చు. ఆల్రెడీ హోల్డ్లోనే ఉంది, అది ఆల్రెడీ హోల్డ్లోనే ఉన్నది. ఇప్పుడు ఏమి అక్కడ వీళ్ళు పోయి ఏం చేయడానికి, సర్వే చేయడానికో లేకపోతే దొంగతనంగా వీళ్ళు కాగితాలు రాపించుకొని అక్కడ గ్రామ పంచాయతీ తీర్మానాలు జరిగినట్టుగా, సభలు జరిగినట్టుగా ఏదో ఒక 4 గ్రామ పంచాయతీల తీర్మానాలని చూయించుకుంటూ 339 గ్రామాలకు సంబంధించిన కొన్ని తీర్మానాలు చూయించుకుంటూ ఈ జీవో నెంబర్ 49 తీసుకొచ్చిండు. కానీ వీళ్ళు ఎంతవరకు పోయినండి ఇప్పుడు వరకు? నిన్న వాళ్ళు మాట్లాడింది అయినా ఇప్పుడు బాబురావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, మొన్నదాకా బీజేపీలో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడు, దండవిటలు ఏం మాట్లాడుతాడు? ఇది 2022లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బీజేపీ కొమ్ము కాసినటువంటి బీజేపీ సంఖలో చేరినటువంటి బీఆర్ఎస్ చేసిన పని మా పని కాదు. అప్పటి ప్రతిపాదనే మేము ఇప్పుడు మొన్న 5వ నెల 30వ తారీఖు నాడు జీవో రూపంలో వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి వాడు ప్రతిపాదించుడు, వాడు దొంగే, వాడు మోసగాడే. ప్రజలే తీర్పిచ్చి వాడిని నువ్వు ఇంట్లో కూర్చోరా, నువ్వు దద్దమ్మవి, నువ్వు ఎదవవి, నువ్వు పాలనకు సరిపోవనే వాడిని ఇంట్లో కూర్చోబెట్టే. వాడిని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ప్రతిపాదించారని చెప్పి ఇప్పుడు మళ్ళా జీవోని ఎందుకు తెచ్చారు? వీళ్ళు జీవో తెచ్చారు, సరే తెచ్చిన తర్వాత ప్రజలు నిరసన తెలుపుతున్నారు. మీకు అది కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ, మనువాద పార్టీ, ఆర్ఎస్ఎస్ ఆధీనంలో ఉన్న పార్టీ చేసే పని. మీరే అంటున్నారు ఇది ఆదివాసులకి, మూలవాసులకి వ్యతిరేకమైన పార్టీ అని అన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే మాట్లాడుతున్నాడు కదా. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటాండ్రు, మన ధర్మాన్ని తీసుకురావాలనుకుంటుండ్రు. వీళ్ళు అసలు ఈ దేశస్తులే కాదు, వీళ్ళు ఆర్యులు, వీళ్ళు అసలు హిందువులే కాదు అని చాలా మాట్లాడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి మాట్లాడినప్పుడు బీజేపీ ఏదైతే బలవంతంగానో లేకపోతే బెదిరించో, అదిరిచ్చో, లేకపోతే బ్లాక్మెయిల్ చేసో ఈ జీవోలు తీయమని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? రాహుల్ గాంధీ గారు ఎందుకు దీన్ని జోక్యం చేసుకుంటలేరు? మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇంత పెద్ద ఎత్తున నిన్న చూసినాం కదా మనం. కనీసం మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత గత 11-12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి సంపూర్ణంగా ప్రజల భాగస్వామ్యంతో రోడ్ల మీదకి వచ్చి బస్సులను కదలనీయకుండా షాపులు మూసేసి ప్రజలు ఎలాంటి సొంత పనులను కూడా బంద్ చేసుకొని నిన్న సంపూర్ణ బంధు పాటించిందని మనకి పత్రికల ద్వారా, మీడియా ద్వారా అర్థమవుతా ఉన్నది. మరి ఇంత పెద్ద ప్రజల్లో వచ్చినటువంటి ఇది ఆదివాసీల సమస్య మాత్రమే కాదు. ఇప్పుడు ఇది ఉంది, సిర్పూర్లో ఉంది, కాగజ్ నగర్లో ఉంది, దగ్గర మొత్తంగా కూడా 28 మండలాలకు సంబంధించిన మండల కేంద్రంలో ఒక్క ఆదివాసులే ఉంటారా? అక్కడ బాపనోళ్ళు లేరా, రెడ్లు లేరా, వెలువలు లేరా, బీసీలలో ఉన్న అనేక ఉపకులాలు లేవా, అందరు లేరా? వాళ్ళ వ్యాపారాలు ఏం కావాలి? ఇప్పుడు జర్నలిస్టులు మొత్తుకుంటారు, అడ్వకేట్లు మొత్తుకుంటారు, డాక్టర్లు మొత్తుకుంటారు, మీలాంటి జర్నలిస్టులు మొత్తుకుంటారు, మా బతికేం కావాలా? ఆల్రెడీ కవ్వాల్ ప్రాజెక్టు, టైగర్ ప్రాజెక్టు కింద ఏదైతే ప్రకటించిన భూభాగంలో 1-4 గ్రామాల నుంచి అక్కడ తరలించే ఇప్పటి వరకు రిహాబిలిటేషన్ లేదు. అప్పుడు దాన్ని కవ్వాల్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2012-13లో కవ్వాలు టైగర్ ప్రాజెక్టు కింద ప్రకటించిన తర్వాత అక్కడ ఏదైతే నిర్వాసితులుగా వాళ్ళు అక్కడి నుంచి తరలింపబడ్డారో వాళ్ళకి ఇప్పటివరకు రిహాబిలిటేషన్ లేదు. వాళ్ళకే రిహాబిలిటేషన్ మనం చూస్తలేము. ఇక్కడ దాదాపుగా మీరు అన్నట్టు 3,20,000 ఎకరాలు, 3,30,000 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, ఇక్కడ దీనికి కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఏ వృత్తి కూడా ఈ వృత్తులు కాపాడతారు.
వీళ్ళకి బుద్ధి లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి రెడ్లు వెలమలు, ఒక ఆయన వెలమైన ఆయన ఎవరు ఎమ్మెల్యే ఇవాళ కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు బీజేపీ, ఆయన స్టేట్మెంట్లు అయితే ఇస్తాడు. నిన్న బంద్లో కూడా పాల్గొన్నాడు ఆయన. కానీ ఏం లాభం, కానీ ఏం లాభం? ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏమైనా కానీ చిత్తశుద్ధి ఉంటే బీజేపీ స్ట్రాంగ్గా మీరు పలానా రోజు కల్లా కనుక దీన్ని పూర్తిగా రద్దు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ప్రకటించాలా? ఆదివాసీ ముద్దు బిడ్డలు, ఆమె ఎవరు నిన్నటిదాకా బీజేపీలో ఉన్నారు, రేఖా నాయక్ ఎవరో, ఎందుకు ఇది చేస్తలేరు? సరే నిన్న వాళ్ళు వచ్చిండ్రు, ఫస్ట్ వేం నరేందర్ రెడ్డిని కలిసారు ఇక్కడ సలహాదారు కాబట్టి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా పట్టుబడితేనే అయిందా ఇది? అంతేనా? ఈంత నిన్న మెమో వచ్చిందంటే కూడా వాస్తవంగా వాళ్ళు చాలా ఫైట్ చేశారు. దాంట్లో ఏమి కూడా మనం వాళ్ళని తక్కువ చేయడము, వాళ్ళని కించపరచడం కాకుండా నిన్న ఉదయం 7 గంటల నుంచి అసలు ఇక మొన్నటికే బంద్ అని, లేకపోతే అన్ని సంఘాలలో అన్ని పార్టీలు, ఎందుకంటే నేను కూడా మొన్న నీ కాగజ్ నగర్ పోయి వచ్చిన, రౌండ్ టేబుల్లో పాల్గొన్న, మొత్తంగా కూడా చూసిన పరిస్థితి అసలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆడ బీసీలు ఎక్కువ వచ్చారు ఆ రౌండ్ టేబుల్కి. ఓకే, ఎందుకంటే అది వాళ్ళ సమస్య అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆడ టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, సంఘాల వాళ్ళు, ఆదివాసీల కంటే బీసీలు ఎక్కువ వచ్చారు అక్కడికి. సరే ఇదంతా జరిగిన తర్వాత నిన్న ఉదయానికి హైదరాబాద్ చేరుకొని సీతక్క సహకారంతో కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ నిన్న ఉదయం ఫస్ట్ వేం నరేందర్ రెడ్డి ఇంట్లో మంతనాలు చేసిండ్రు, చర్చలు చేసిండ్రు. ఇంకా మేము ఇది ఏదో ఒకటి జరగకపోతే మేము పోలేము, మేము పోలేము, తిరగలేము, రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అసలు మనకు నామరూపాలు లేకుండా అయిపోతుంది, మనకి ఊరు ఉండదు, పేరు ఉండదు, జెండా ఉండదు, అసలు మనని ఎవరు దేకడు అనే పద్ధతిలో వీళ్ళు బదిలాడుకున్నారో లేకపోతే ఏం చేసిండ్రో మొత్తానికైతే అందుకనే కదా ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. ఆడ ఆదివాసీ సంఘాలు అదే అంటున్నాయి. ఇప్పుడు అభియాన్స్లో పెట్టడం అంటే ఇది ఎన్నికల తంతే, ఇది ఎన్నికల కోసమే చేసిన పని అని ఆదివాసీ సంఘాలందరూ మొత్తుకుంటున్నారు, మీడియా మొత్తుకుంటున్నది, అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తుకుంటా ఉన్నారు. ఇక్కడ పార్టీ లేవు, అక్కడ వాళ్ళు జీవో 49 రద్దు వ్యతిరేక పోరాటం అని వాళ్ళు ఒకటి పెట్టుకొని దాని పేరుతో చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీఎస్పీ లేదు, లేకపోతే నక్సలైట్లు లేరు, కమ్యూనిస్టులు లేరు, అందరూ దీని మీదనే కరపత్రాలు పంచుతున్నారు అన్ని పార్టీలు. కాంగ్రెస్ వాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న ద్వితీయ శ్రేణి వాళ్ళు. ఇప్పుడు నా పాయింట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు చేస్తున్న ప్రతిపాదన ఇదంతా కూడా, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, వీళ్ళు నిర్ద్వంద్వంగా లేదు ఇది వ్యతిరేకిస్తున్నామని చెప్పాలి కదా, చెప్పొచ్చు. 2 బద్ద శత్రు పార్టీలే కదా. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆల్రెడీ కవ్వాలు అనేది ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉంటుంది. అది దాన్ని ఇప్పటికే మొత్తం కూడా ఆక్యుపై చేసేసిండ్రు. అది ఏం లేదు ఆడ, దాని కిందనే మొత్తం వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఏంటిది, అమరాబాదు అది పోయింది ఆ టైగర్ ప్రాజెక్ట్. ఈ మొత్తం మీరు అన్నట్టు తెలంగాణలో ఇప్పుడు పులుల సెన్సస్ లెక్కల ప్రకారము 2025 మనుషులను సెన్సస్ చేయలేదు కానీ పులులను సెన్సస్ చేసిండ్రు. ఆ సెన్సస్ ప్రకారము 2025 సెన్సస్ ప్రకారం తెలంగాణలో ఉన్న పులులు 21. మరి 21 పులులు ఇప్పుడు అసలు ఒక్క అమరాబాదే సరిపోతుంది. ఈ పులులన్నింటినీ కూడా తీసుకొని పోయి మంచిగా అక్కడ పోయిస్తే బ్రహ్మాండంగా ఆడ ఉండొచ్చు. ఆ అమరాబాద్లో కూడా ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తలేరు అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు నిర్ద్వందంగా దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళే ఆందోళన చేయాలి కదా, వ్యతిరేకంగా చేయాలి. కానీ ఆ చేసేటువంటి ఆ చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళకి ఆ బీజేపీతో ఉన్నటువంటి ఆ లోపాయికారి ఒప్పందాల వల్ల వీళ్ళు చేస్తలే. లేకపోతే ఎంత గొప్ప పని చేస్తే నిజంగా ఈ బీజేపీని కనుక ఈ సందర్భంలో వీళ్ళు ఎక్కువ పెట్టి దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇది బీజేపీ కుట్ర, ఇది బీజేపీ కావాలని చేస్తున్న పని అని కనుక వీళ్ళు మాట్లాడితే రాష్ట్రంలో బీజేపీ ఉంటుందా, బీజేపీ మనుగడ ఉంటుందా? కానీ వీళ్ళకి కూడా ఆ రకంగా లైన్ తీసుకోవడం అనేది ఇప్పుడున్న నాయకత్వానికి ఇష్టం లేకనో పాపం వీళ్ళు ఏదో కష్టపడతారు, సీతక్క కొంత కష్టపడుతుంది, ఎమ్మెల్యేలు కష్టపడతారు, వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. కానీ నాకు ఇది చూసిన తర్వాత
మరి వీళ్ళకి నిజంగానే ఆ ఇంగ్లీష్ అర్థం కాలేదా, చదవలేదా? అభియాన్స్ అనే పదానికి ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరు లేరు, గూగుల్ ఉంది కదా, గూగుల్లో పోయి అభియాన్స్ అని కొడితే తెలుగు అర్థం రాదా? వస్తుంది కదా. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇవాళ ఏదో అక్కడ పాలాభిషేకాలు లేకపోతే ఏదో చేస్తున్నారట ఆదిలాబాద్లో, ఇవన్నీ మానుకోండి. రాయి సెంటర్లలో ఏదో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారట. ఆదివాసీ బిడ్డలని ఆదివాసీలని నమ్మించి గొంతు కోసే ఇటువంటి కార్యక్రమాలని ఇటువంటి చర్యల్ని మానుకొని ఇది బీజేపీ కుట్ర, ఇది బీజేపీ చేస్తున్న పని అని చెప్పి సీతక్క గారు మీరు దయచేసి మీరు ఇప్పటికీ ఎంతో కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు దీంట్లో ఆదివాసీలకి నిజంగా పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలాగున మీరు శక్తి వంచన లేకుండా మీరు రద్దు అనే ఒక ప్రకటన వచ్చేంత వరకు మీరు దీని మీద ప్రత్యేక శ్రద్ధతోటి మీరు ప్రయత్నం చేస్తే ఇలా ఇదొక్కటి కాదు, ఇది కనుక వీళ్ళు చేయకపోతే 6 జిల్లాల వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. నిర్మల్, ఆదిలాబాద్, ఏజెన్సీ అంతా, ఆసిఫాబాద్, అదే ఆసిఫాబాద్, కాగజ్నగర్, దాని తర్వాత ఇటు కిందికి వస్తే మంచిర్యాల, మళ్ళీ ఇటు కిందికి వస్తే పెద్దపల్లి, మళ్ళీ అటు ముందుకు పోతే భూపాలపల్లి, మళ్ళీ అటు పోతే ములుగు, మళ్ళీ అటు పోతే భద్రాద్రి కొత్తగూడెం. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూభాగంలో ఉన్న అన్ని జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలోనే కాంగ్రెస్కి వచ్చింది మెజారిటీ వచ్చినాయి. 2018 ఎలక్షన్లో ఆ సీట్ లేకపోతే వీళ్ళు జీరో. ఇప్పుడు కూడా ఆడ గెలవకపోతే వీళ్ళకి 44 ఎక్కడి. 2014, 2018లో కూడా కాంగ్రెస్కి అక్కడే వచ్చినాయి, ఖమ్మం ఈ ఏరియా అంతా. ఇప్పటికైనా ఇప్పటికైనా రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మరి వీళ్ళు ఎంతో కొంత అక్కడ ఇప్పుడు ఆ జిల్లాలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదిలాబాద్లోనే 4 వచ్చారు. వాళ్ళు వాస్తవంగా బీజేపీ వాళ్ళు కాదు. హరీష్ బాబు బీజేపీ ఎట్లయితాడు? నిన్నటిదాకా కాంగ్రెస్. ఆయన ఎవరు? నిర్మల్ ఎమ్మెల్యే, ఆయన బీజేపీ ఎట్లయితాడు? ఎవరు ఆయన పేరేంది? హరీష్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే. నిర్మల్ ఆయన ఆయన బీజేపీ ఎట్లయితాడు? ఈయన ఉన్నాడు ఎవరు, ఆయన ఆదిలాబాద్ ప్రాపర్ నుంచి గెలిచిన ఆయన బీజేపీ అక్కడ గెలిచిన వాళ్ళు నిజంగా బీజేపీ ఎమ్మెల్యేలు కాదు. అందుకనే వాళ్ళు ఎంతో కొంత హరీష్ బాబు ఓపెన్గా ప్రకటనలు చేసిండు, బంద్లో పాల్గొన్నాడు, బంద్ సక్సెస్ చేయాలన్నాడు. కానీ ఇది సరిపోదు కదా. అట్లనే మిగతా ఎమ్మెల్యేలు కూడా, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ అనిల్ జాదవ్ గెలిచిండు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పనిచేయాలి కదా, పార్టీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ రావాలి కదా. ఫామ్ హౌస్లలో అంటే పని అవుతుందా? లేకపోతే హైదరాబాద్లో కూర్చొని పార్టీ ఆఫీసుల్లో స్టేట్మెంట్ ఇస్తే పని అవుతుందా? ఆడ అనిల్ జాదవ్ ఉన్నాడు, కేటీఆర్ దోస్తే అంటారు కదా. మరి అనిల్ జాదవ్ ఏం చేస్తాడు? పాల్గొనాలి కదా, ఆ ఉద్యమంలో పాల్గొనాలి కదా. కాబట్టి బీజేపీ కానీ ఆయన బీఎస్పీ తరఫున పోటీ చేసిండు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్, నేను కాగజ్నగర్ పోయిన రోజు ఆయన అక్కడనే ఉన్నాడట. ఆయన నాకు అక్కడికి వచ్చిన వాళ్ళు, మీటింగ్కి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, సరే నువ్వు రాలే, నీ పార్టీ చెప్పలేదో రాలేదు, మరి ఏం చేస్తూ ఇప్పుడు చూసినా నేను ఏదో ఆయన పెట్టుకున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ ప్రయత్నాల వల్లనే ఈ మెమో వచ్చిందని ప్రకటనలు పెట్టుకున్నారు. ఈ ప్రకటనలు పెట్టుకోవడం కాదు కదా, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, అది ట్విట్టర్లలో పెట్టుకుంటే ఏమవుతుంది? మరి ట్విట్టర్ కేటీఆర్ ఏం చేస్తాడు? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఏం చేస్తున్నాడు? ఈ రాష్ట్రంలో అతి పెద్ద సమస్య అది జీవో నెంబర్ 49 అనేది. మరి దాని గురించి మాట్లాడకపోతే మరి దేని గురించి మాట్లాడతారు వీళ్ళు? ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 28 నాడు కూడా మహాధర్నా ఉన్నది, ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, ఇప్పుడు ఎక్కడ పోయింది మీ దోస్తు? అసలు కనబడతలేడుగా, బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా కేసీఆర్? నాకు అర్థమైన కాడికి, నాకున్న సమాచారం మేరకు ఆయన ఇక ఈ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించుకునే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. టోటల్గానే ఆయనకి ఇక చేత కాదు, ఆరోగ్యం సహకరించదు, నీ ఏమో బతికి బట్ట కడితే చాలు, నేను ఏదో అంటే చూడు బతికి బలసాగు తినరా అన్నట్టు ఇక ఈ ఒత్తిళ్లతోటి. ఎందుకంటే ఇంటి ఎవడంటే చూడు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇప్పుడు ఇంట గెలిచే పరిస్థితి లేదు ఆయనకి.
ఇంట్లో గెలవలేడు, ఇక అయిపోయింది. ఉమ్. మొన్న చూసినాం కదా ఆమె, మొన్నటికి మనం చూసినాం కదా అదే ఏది బొగ్గు గన్ల సింగరేణి దాంట్లో ఆమెని కొప్పలీశ్వరిని పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా కేటీఆర్ అయితే ఓపెన్గా ఎవరో చెప్తున్నారు మొన్న ఏదో చిన్న గెట్ టుగెదర్ మీటింగ్లో సీరియస్గా ప్రతిపాదన చేసిండట, ఆమెని సస్పెండ్ చేస్తావా లేదా. కేటీఆర్ సీరియస్గా ఆయన ఏం చేస్తాడు, ఇట్లా ఇట్లా తల ఊపుకుంటూ వింటాడు. ఆయన సహజమైన గుణం కదా అది. ఇక సరే నో అని లేదు ఎస్ అని లేదు కాబట్టి అని కేటీఆర్ వెంటనే కూడా విప్పడేసాడు దాంట్లోంచి. నెక్స్ట్ స్టెప్ ఓన్లీ కేటీఆర్ డెసిషనేనా, కేసీఆర్ సంబంధం లేదా? ఈ సంబంధం అంటే ఏంటిది, ఆయన చెప్పుకుంటాడేమో, ఆయన నేను చేస్తున్నా అని చెప్తాడు. కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటేనే మౌనమే అంగీకారం అంటాం కదా, ఇక నీ పని నువ్వు చేసుకోపోరా అన్నట్టే అని కేటీఆర్ భావించే ఈ పని చేసిండని దగ్గర ఉన్న వాళ్ళు అంటున్నారు. హాస్పిటల్లో మరి రివ్యూ పెట్టిండు, ఏదో అందరు కూర్చోబెట్టి ఏదో మీటింగ్ లాగా చేసిండు. రాజకీయాల నుంచి తప్పుకుంటాడైతే అవన్నీ ఎందుకు పెడతాడు? ఏదంతా అవుతుంది, అంతేనా? అదంతా అవుతుంది. ఆయన ఇంటర్నల్ మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్ ఫామ్ హౌస్లో జరిగింది. ఫామ్ హౌస్లో జరిగిన దాంట్లో ముఖ్యులే ఉన్నారు. ఆ ముఖ్యుల దాంట్లో మరీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కదా, ఎవరు హరీష్, బావ, బామర్ది, ఇంకో వినోద్లు ఆ మధ్య అటు ఎక్కువ చేస్తలేడు, ఏ కుటుంబాలు వాళ్ళు అనుకొని అన్నట్టు ఉంటాడు, దూరం దూరం ఉంటాడు. ఇక ఆయన ఏముంటుంది, వీళ్ళే ఉంటారు. ఉంటే ప్రశాంత్ ఏం లేదు, వీళ్ళకి ఇవన్నీ సమస్యలు ఇది కూడా చర్చకు వచ్చిందట. ఏది ఎవరు ఈయన మన నవీన్, చింతపండు నవీన్ తీర్మానం మల్లన్న ఏది అన్నాడు కదా, ఇది కంచం మంచం అని. దీని మీద ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తప్పని ప్రకటన మాట్లాడిండు. మంత్రి ఎవరు పొన్నం ప్రభాకర్, ఇంకెవరెవరో కూడా మాట్లాడినట్టుంది. కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎవడు ప్లాస్టర్లు వేసిండో, ఎవడు మీ ఆ మూతలకి కుట్లు వేసిండో కానీ ఒక్కడు మాట్లాడలే. మధుసూదనాచారి ఏదో పేపర్ ప్రకటన ఏదో ఇచ్చినట్టు మహిళా సంఘం వాళ్ళు మొత్తుకుంటారు. మహిళల గౌరవం, ఆ గౌరవం, ఈ గౌరవం అంటారు. మరి ఏడమేరు ఒక్కడు మాట్లాడలే. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళ మహిళా సంఘం వాళ్ళు మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడినట్టు పార్టీ లేనే కదా. ఎందుకు మాట్లాడలే మరి కేసీఆర్, కేటీఆర్ కానీ? అంతే చెప్తున్నాడు చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా, ఎమ్మెల్యేల పార్టీనకి ఆమెను లైట్గా తీసుకోండి, ఆమెను పట్టించుకోకూడదు అని చెప్తున్నారట. ఈ మధ్య ఏదో ఫారిన్ పోతాడు కదా మళ్ళా అన్నారు. మరి యూరోప్ ఏదో పోతుంది 10-15 రోజులు అన్నారు. దాని జిల్లా కమిటీలో వేసి వెళ్ళిపోతుందని అంటున్నారు. దాని ముందే ఏదో మళ్ళా బాంబులు పేలుతాయని అంటారు. మరి ఏం పేలుతాయో, ఏమవుతుందో, ఏందో. ఇప్పుడు లోకల్ బాడీస్ యాక్చువల్గా చాలా యాక్టివ్గా ఉండాలి. కేసీఆర్ టార్గెట్ కూడా ఎప్పుడు లోకల్ బాడీసే కదా, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చిన ఎలక్షన్స్. ఇప్పుడు ఆయన కేసుల్లోంచి బయటపడమే ఆయన అత్యంత ప్రాధాన్యత కూడిన అంశం. ఇవన్నీ కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి మంచుకుండాలని అనుకుంటాడు, బీజేపీలతోటి మంచుకుండాలని అనుకుంటాడు. పోరాటం ఎక్కడిది? ఇక పోరాటం ఏముంటుంది ఆడ? ఇప్పుడు ఎటో దిక్కుంటే నడుస్తుంది. అంతే, అందరితో మంచుకుండాలి. రాముడు మనం అంటాం కదా, అందరితో మంచుకుండాలన్న అనేటోడు ఎవ్వడు ప్రపంచంలో ఇంకేం చేయడు. వాడు అందరితో మంచుకెట్టుంటావు. అయితే నువ్వు ఎవరితోటి ఒక్కరితోటే ఉండాలి. కాబట్టి ఈరోజు కొడుకు అప్పగించాలని ఆలోచనలే ఉన్నా టోటల్గా. అంతే. అల్లుడి పరిస్థితి ఏందో అల్లుడికి చెప్పేది అల్లుడికి చెప్తాడు. అల్లుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాదా ఎన్ఏ గారితో డిఫరెంట్ ఇష్యూస్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.